బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లలో అందిస్తారు. నారాయణ రెడ్డి, ప్రమాదం ఎలా జరిగింది? అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు తెలుస్తుంది. దీంట్లో పలువురు ప్రయాణికులు మృతి చెందగా కొంతమంది తీవ్ర గాయాలకు గురైనట్లుగా కూడా సమాచారం ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే బస్సు అర్ధరాత్రి సమయంలో బస్సు లోయలో పడిపోవడంతో చాలా మంది మృతి చెందినట్లు కూడా సమాచారం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే బస్సు జరిగిన సంఘటన వెంటనే అక్కడ ఉన్న ఎవరో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం కూడా చేశారు. క్షతగాత్రులను కూడా హుటాహుట్టిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించి వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. అంటే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చక్రి, నారాయణ రెడ్డి, చనిపోయిన వారు అంతా కూడా చిత్తూరు జిల్లా వాసులుగా తెలుస్తుంది. వారి మృతులకు సంబంధించిన వివరాలు తెలుస్తాయా నారాయణ రెడ్డి? చక్రి, అంటే అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటన కావడంతో సహాయక చర్యలు కూడా కొంత ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఎవరు ఏమి ఎక్కడి నుంచి వచ్చారు అనే వారి యొక్క వివరాలు కూడా పూర్తిగా సేకరించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా అల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వారి యొక్క వివరాలను కూడా సేకరిస్తున్నారు. చక్రి, పూర్తిగా అయితే నారాయణ రెడ్డి, ప్రమాదం సుమారుగా ఎన్ని గంటల సమయంలో జరిగింది? అంటే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. అంటే పూర్తిగా అక్కడ ఎవరైతే ఈ ప్రమాదంలో ఎవరైతే క్షేమంగా ఉన్నారో వారి ద్వారానే జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు పోలీసులు కూడా సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నారాయణ రెడ్డి, ఈ ప్రమాదానికి కారణాలు ఏమైనా తెలిసాయా? ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా? అంటే అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో అంటే ఓవైపు నిద్రమత్తు ఉండొచ్చు, మరోవైపు అతివేగం కూడా ఉండొచ్చు కూడా అదే అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సంఘటన జరిగిన సమయంలో ఎవరైతే అక్కడ ఉన్న అంటే అర్ధరాత్రి సమయంలో జరిగినప్పుడు అక్కడ ఎవరు లేకపోవచ్చు. అయితే మరోవైపు ప్రయాణికులు కూడా ఎక్కువ భాగం రాత్రి సమయంలో ప్రయాణం కావడంతో నిద్రమత్తులో ఉండడం వల్ల కూడా కొంత ఈ సమాచారం ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందనేది తెలుసుకోవాలంటే బస్సులో ఎవరైతే ప్రయాణిస్తున్నారో ప్రయాణికుల ద్వారానే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారి యొక్క పరిస్థితి మెరుగుపడిన తర్వాతే పూర్తి వివరాలను సేకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే పూర్తిగా అక్కడ కొంత ఈ లోయలో బస్సు పడడంతో కొంత ప్రయాణికులందరూ కూడా అంటే క్షతగాత్రులు మిగిలిన వారు కూడా కొంత షాక్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చక్రి, నారాయణ రెడ్డి, గాయపడే వారిని ఆసుపత్రికి తరలించారా? గాయపడిన ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా పూర్తిగా అల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందిస్తున్నారు. దీని గురించి కూడా పూర్తిగా అధికారులు కూడా అక్కడే ఉండి అంటే ఏం జరుగుతుంది ఏమనే పరిస్థితి కూడా వారు క్షుణ్ణంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం ఇతరులు కూడా కొంత ప్రైవేట్ ఆసుపత్రికి కూడా పంపించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. నారాయణ రెడ్డి, గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? క్షతగాత్రుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి? అంటే పూర్తిగా అంటే అధికారులు అల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు చిత్తూరు జిల్లా అధికారులతో
సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే వారి యొక్క పూర్తి వివరాలను కూడా సేకరించే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎవరికి ఎలాంటి వైద్య సేవలు అవసరమైనా కూడా చేసేయడానికి అధికారులు కూడా పూర్తిగా సమాయత్తంగా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా అంటే దీనిపైన ఎంతమంది చనిపోయారు, ఈ ఘటనలో ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారనేది కూడా పూర్తిగా అంచనాకు రాలేని పరిస్థితిగా ఉంది. అంటే పూర్తిగా ఆ యొక్క క్షతగాత్రుల్ని అదేవిధంగా మృతదేహాన్ని బయటకు తీస్తే గానీ ఎంతమంది చనిపోయారు అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. చక్రి, నారాయణ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా? చక్రి, ఇప్పటి వరకు అంటే ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. అధికారులు పూర్తిగా ఈ యొక్క సమాచారం తెలుసుకున్న తర్వాత ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ఏం జరిగింది, ఎలా జరిగిందని కూడా చెప్పడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.